హాయ్ గైస్, ఈరోజు డేట్ 6 జూన్ 2025. ప్రస్తుతానికి నేను ముంబై ఎల్టీటీ లోకమాన్య టెర్మినస్ ప్లాట్ఫామ్ 4 మీద ఉన్నాను. ఈరోజు నా జర్నీ 11015 నెంబర్ గల అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది టెర్మినస్ కాబట్టి సో ఈ సైడ్ నుంచి వచ్చేది ఏమి ఉండదు అన్నమాట. సో ఇది టెర్మినస్ అంటే వన్ సైడ్ నుంచే రావాలి, వన్ సైడ్ నుంచే మళ్ళీ వెళ్ళాలన్నమాట. సో ఈ సైడ్ నుంచే ఉంటుందన్నమాట. పిట్ లైన్ నుండి వెళ్ళిపోయి ఉంటుంది. సో అక్కడి నుంచి షంటింగ్ అయ్యి మన ఇక్కడ ప్లాట్ఫామ్ 4 మీదకి, ఇందాక ప్లాట్ఫామ్ 4 మీద వచ్చేసి జయనగర్ అంటే ముంబై ఎల్టీటీ నుండి జయనగర్ వెళ్ళే పవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు డిపార్చర్ తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇదే ప్లాట్ఫామ్ 4లోకి మన అమృత్ భారత్ వస్తుందని స్క్రీన్ మీద వేయడం జరిగింది. సో నేను అట్ ద ఎండింగ్లో రావడం జరిగింది. మిగతా విషయాలు మన అమృత్ భారత్ వచ్చిన తర్వాత మాట్లాడుతుండగానే వచ్చేసింది. సో కన్ఫామ్ అనమాట, ఇక్కడి నుంచి వస్తుంది. వెస్టర్న్ రైల్వే WAP 5 CLW. अमृत भारत वडोदरा बेस्ड ऑन लोकमान्य तिलक सहरसा. ఇది మొత్తం 22 అమృత్ భారత్ కోచెస్ గల రేక్ అన్నమాట ఇది. సో ఇందులో ఎస్ఎల్ఆర్లు 2 ఉంటాయి, జనరల్స్ వచ్చేసి 9 ఉంటాయి, స్లీపర్స్ 8 ఉంటాయి. అలాగే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ప్యాంట్రీ కార్ కూడా అవైలబుల్లో ఉంటుంది. దీనికి ముందుగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో ప్యాంట్రీ కార్ లేదన్నమాట. సో దీంట్లో ప్రత్యేకం ఏంటంటే ప్యాంట్రీ కార్ కూడా దీంట్లో ఉంది. టికెట్ కన్ఫామ్ అయిన నా కోచ్ ఏదంటే S3లో, అండ్ నా బెర్త్ నెంబర్ వచ్చేసి సైడ్ అప్పర్. ఇదే అండి S3. మొత్తం క్లోజ్ అన్నమాట. ఆల్ విండోస్ అన్నీ క్లోజింగ్లో ఉన్నాయి. అండ్ ఈ ట్రైన్ యొక్క ఇనాగరల్ వచ్చేసి ఏప్రిల్ 24న జరిగింది. దీని యొక్క కమర్షియల్ రన్ వచ్చేసి మే 2nd. సోలో ఇది ప్యాంట్రీ కార్ చూడండి, ఇది ప్యాంట్రీ కారు. అండ్ ఇది చెప్పాను కదా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. అంటే ముంబై ఎల్టీటీ నుండి వారానికి ఓన్లీ శుక్రవారం రోజు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఆదివారము బీహార్లోనే సహస్రా జిల్లాలోనే సహస్రా స్టేషన్కి చేరుకుంటుంది. మొత్తం 38 అవర్స్ దీని యొక్క టోటల్ ట్రావెలింగ్ టైం. బయట నుంచి చూస్తే మొత్తం ఆల్ కోచెస్ ఇంకా ఇవి కొత్తగానే కనిపిస్తున్నాయి. బట్ లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, అలాగే ఉందా లేకపోతే మన వాళ్ళు ఎలా. నేను లాస్ట్ ఇయర్ అనుకుంటాను SMBT బెంగళూరు నుండి మాల్డా వెళ్ళే ట్రైన్లో, అది ఐ థింక్ కమర్షియల్ రన్ కాదు, తర్వాత వచ్చేసి కమర్షియల్ రన్ కాదు, ఇనాగరల్ రన్ కాదు. సో ఇనాగరల్ రన్ చేసుకొని బెంగళూరుకి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అప్పుడు ఆ ట్రైన్లో అప్ టు రేణిగుంట వరకు చేశాను. చూడకుండా ఉంటే చూడండి, మన ఛానల్లో ఉంటుంది అది, ఓకేనా. సో ఆ తర్వాత ఇది అన్నమాట. సో ఇప్పటికి మొత్తం వచ్చేసి ఇది 3rd వన్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఆనంద్ విహార్ నుండి దర్భంగా, సెకండ్ వచ్చేసి SMBT నుండి మాల్డా, అండ్ 3rd వన్ ఇది అన్నమాట. పక్కడో భయ్యా చూడండి, వీళ్ళు ఏ విధంగా ఐస్ క్యూబ్ లోపలికి ఏ విధంగా తీసుకుంటారో చూడండి. తాగేసాడు పైకి ప్యాంట్రీ కార్లోకి ఇది, ఓకేనా. లేదు చూడండి, ప్లాట్ఫామ్ 4 ఇది. అప్పుడే టైం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ టైం కూడా చూపించలేదు, టైం చూపిస్తాను నేను. ఎగ్జాక్ట్లీగా చూడండి 12 గంటలకు మూవ్ అయింది మా ట్రైన్ ప్లాట్ఫామ్ 4 నుండి.
నేను సమాచారం ఇవ్వడంలో అసలు టైమింగ్ చూసుకోలేదు. అండ్ నా బ్యాగ్ కూడా నాతోనే ఉండిపోయింది. అండ్ చాలామంది వచ్చేసి ఏమైందో మరి, చాలామంది మూవింగ్లో ఎక్కలేక దిగేశారు. చైన్ లాగినట్టుగా ఉన్నారు. ఎక్కడికి పోతుంది ఇలా అలవాటు పోదు కదా. అది ఏ ట్రైన్ అయినా ఉండిలే, కొత్త ట్రైన్ ఉండి, పాత ట్రైన్ ఉండి, అమృత్ భారత్ నుండి ఏదైనా ఉండి. प्लेटफॉर्म क्रमांक 3 की गाड़ी का B1 कोच में तुरंत पानी चालू करें। ऑन ड्यूटी IW वाटरिंग स्टाफ प्लेटफॉर्म क्रमांक 3 की गाड़ी का B1 कोच में तुरंत पानी चालू करें। उतरना है, आ जाओ। డోర్ అనేది అటు సైడ్ డోర్ అప్పుడే బ్లాక్ అయిపోయింది. మొత్తం లగేజ్ అంతా వేసేసారు మన వాళ్ళు. నేను చూపిస్తూ ఉంటానండి. లోపల మాత్రం మొత్తం చాలా కొత్తదిగా ఉన్నట్టుగా ఉంది. జస్ట్ 1 మంతే కదా అయింది. మొత్తం సీట్లు మొత్తం చాలా కొత్తవి. మన ట్రైన్ యాక్సిలరేషన్ మొదలైంది ఇప్పుడు. क्योंकि यहाँ आपको प्रॉब्लम हो जाएगा। हाँ
వర్షం మొదలైంది. 132 కిలోమీటర్స్ పర్ అవర్. జోరుగా వర్షం మొదలైంది. మన ట్రైన్ కొద్దిగా స్లో అయితే చాలు, లోకల్స్ ఎప్పుడెప్పుడా అని ఉన్నాయి. ఓవర్టేక్ చేస్తుంది అది మనకు, కానీ చాలాసేపు ఉండదు. ఎందుకంటే మన ట్రైన్ ఇక్కడ స్లో ఎందుకైందంటే ఇప్పుడు తానే ఉంది కాబట్టి. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ట్ థానే రైల్వే స్టేషన్. థానే రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 12 గంటల 13 నిమిషములు. అయితే 12 గంటల 23 నిమిషములకు చేరుకోవడం జరిగింది. అంటే ఏకంగా 10 నిమిషముల ఆలస్యంగా మన థానే రైల్వే స్టేషన్కు అంత స్పీడ్గా వచ్చినప్పటికీ 132 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ విధంగా వచ్చినప్పుడు కూడా 10 మినిట్స్ డిలే చేరుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ 2 మినిట్స్ ఉండబోతుంది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మన థానే రైల్వే స్టేషన్లో. 12 గంటల యాక్చువల్లీ 12 గంటల 15 నిమిషాలకు చేరుకోవాలి. 12 గంటల 15 నిమిషాలు ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాలి. సో అదే అండి. సో सुरक्षित यात्रा की शुभकामना करते हैं। నేను స్పీడ్ ఎంత వెళ్తుందని వేరే మొబైల్ పాకెట్ల నుండి బయటికి తీసే ఛాన్స్ కూడా లేదు, అంత ఫాస్ట్ బిహేవ్ చేసింది మన అమృత్ భారత్. ముంబై ఎల్టీటీ నుండి థానే రైల్వే స్టేషన్ మధ్యన చూడండి, ప్లాట్ఫామ్ కంప్లీట్ కూడా అవడం లేదు. వర్షం కంటిన్యూగా ఉంది, మీరు చూడొచ్చు కూడా మేఘాలు మొత్తం వచ్చేసి చాలా మబ్బుగా అల్లుకుపోయాయి. సో కంటిన్యూ వర్షం అనేది పడుతూనే ఉంది.
कांकर छत्रपती शिवाजी महाराज टर्मिनसला जाणारी 12:53 छत्रपती शिवाजी महाराज टर्मिनस जाने वाली वेलकम टू सेकेंड हॉल्ट कल्याण जंक्शन రైల్వే స్టేషన్ 35 కిలోమీటర్లు కవర్ చేసుకొని కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 12:27 3 మినిట్స్ హాల్ట్ తీసుకుని 12:30 ప్లాట్ఫామ్ 4 నుండి బయలుదేరాలి. అటువంటిది మన ట్రైన్ 12:54 చేరుకోవడం జరిగింది. అంటే 12:27 ఆల్మోస్ట్ వచ్చేసి 20 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగింది మన అమృత్ భారత్. అలాగే ప్లాట్ఫామ్ 3 మీదకి చూడండి చెరువు రావడం జరిగింది అనమాట. మన ఎక్స్ప్రెస్ చూడండి 27 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగింది. ముంబై ఎల్టీటీ నుండి థానే రైల్వే స్టేషన్ అలాగే మన కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్ 132 కిలోమీటర్స్ ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ 4 మీదకి 27 మినిట్స్ ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. పన్నెండు గంటల 54 నిమిషాలకు ప్లాట్ఫామ్ 4 నుండి మా ట్రైన్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది. కళ్యాణ్ జంక్షన్ ఇక్కడ నుంచి ఒక లైన్ వెళ్తుంది పూనా అండ్ ఇంకొక లైన్ ఏదైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇగత్పూరి నాసిక్ ద్వారా భుసావల్. కనిపించే ట్రాక్స్ ఉన్నాయి కదా, ఇది మనం ఏదైతే చెన్నై పూనా అండ్ వాడి నుండి వచ్చే లైన్ పోయే లైన్ అది. అండ్ ఇప్పుడు మన ట్రైన్ లెఫ్ట్లోకి వెళ్తుంది చూడండి. సో ఈ లైన్ వచ్చేసి ఇగత్పూరి నాసిక్ తర్వాత వచ్చేసి భుసావల్ నాగపూర్ సో ఈ విధంగా ఢిల్లీ సో ఈ విధంగా కనెక్ట్ చేసి ఉంటుంది. అండ్ కసారా ఘాట్ అనేది తప్పకుండా ఉంటుంది, తప్పకుండా చూసి ఆనందించండి ప్లీజ్ ఆ విజువల్స్. కసారా రైల్వే స్టేషన్ రిసీవింగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏంటో తీసుకొని చాలామంది ఉన్నారు. 20 रुपये है ये एक मिनट आपके पास. अच्छा 500 को छूटा है చూడండి. మొత్తం లైన్ ఇల్లంతా ఎంతమంది ఉంటారో. ये आप कहाँ से लेके आते हो, ये कहाँ से लेके आते हो? ये వేరే మన సీట్లో మన మేడం గారు 20 రూపాయలు అడిగాను, వాళ్ళు ఇస్తామన్నారు. ये कहाँ से लेके आते हो आप? मुझे समझ नहीं आया आपका. अब क्या करें, नहीं है हम लोगों के पास. हेलो ले लो खाओ. నేరేడి పండ్లు అంటారు. లోపల మొత్తం ఫుల్ ఉన్నాయి అనుకున్నాను, పండ్లు ఫుల్ లేవు. అవి ఏం చేశారంటే అవి ఉన్నాయి కదా, అవి లోపల మొత్తం ఆకుంది అనమాట. మహా అంటే దాంట్లో 15 పండ్ల కన్నా ఎక్కువ లేవు. కలర్స్ మీద ఒక లుక్ వేసుకోండి, నాకైతే బాగా నచ్చేసాయి అన్నమాట. సాఫ్రాన్ కలర్ చూడండి, మొత్తం అవి అన్నమాట. ఈవెన్ లోకో కూడా ఈ మొత్తం 22 కోచెస్ ఉన్నాయి కదా, ఈ మొత్తం వచ్చేసి నాన్ ఎయిర్ కండిషన్ కోచెస్ అన్నమాట.
ఓన్లీ స్లీపర్స్ కమ్ జనరల్ కోచెస్ మాత్రం ఉంటాయి. దీంట్లో ఏసీ ఏ కోచ్ కూడా ఉండదు. ప్లాట్ఫామ్ కంప్లీట్ అవ్వకముందే 100లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అంత ఫాస్ట్గా ఎక్స్ప్రెషన్ అనేది చాలా స్పీడ్గా పుంజుకోవడం జరుగుతుంది. కసారా రైల్వే స్టేషన్లో మన ట్రైన్కు స్టాపింగ్ లేదు, మీకు కూడా తెలిసిన విషయమే. కాకపోతే నెక్స్ట్ రాబోయే మొత్తం ఘాట్ కాబట్టి ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇక్కడ నుంచి పాటించవలసి ఉంటుంది. సో కావాల్సినటువంటి కార్డ్స్, కావాల్సినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ ఇక్కడ మన లోకో పైలట్కు జారీ చేసేది ఉంటుందన్నమాట. సో ఆ యొక్క ప్రొసీజర్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి మన ట్రైన్ను ముందుకు త్రూ చేయడం జరుగుతుంది. ఇవి బ్యాంకర్స్, ఇవన్నీ బ్యాంకర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదంతా ఒక సెట్ అన్నమాట. 1 2 3 ఇది ఒక సెట్. అలాగే ఇప్పుడు ఈ 3 వెళ్ళాయి కదా, ఇది ఒక సెట్ అన్నమాట. బ్యాంకర్స్ ఇక్కడ రెడీగా ఉంటాయి. ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో సిఎస్ఎంటీ సైడ్ నుంచి అయితేనేమి, ముంబై ఎల్టీటీ సైడ్ నుంచి ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో పన్వేల సైడ్ నుంచి, అప్పుడు లేట్ లేకుండా ఇవి రెడీగా ఉంటాయి కాబట్టి అటాచ్ చేసుకోవడం, ట్రైన్ని తీసుకెళ్ళడం ఘాట్ పైకి. సైడ్ అప్పర్ అని చెప్పాను కదా, నేను ఇప్పుడు ప్రస్తుతానికి సైడ్ అప్పర్ చూడండి. 70 వాటర్ బాటిల్, ఈ విధంగా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ సైడ్ ఒకటి ఉంటుంది, అలాగే ఈ సైడ్ కూడా ఉంటుందండి. అలా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మొబైల్ పెట్టుకునేదానికి, మొబైల్ పెట్టేదానికి మంచి సేఫ్టీ ఇవ్వడం జరిగింది. మామూలుగా వేరే ఎల్హెచ్బి కోచ్లో పైకి ఎక్కాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ ఇందులో మాత్రం చూడండి, పైకి ఎక్కి ఎవరైనా పైకి ఎక్కవచ్చు అనమాట. అన్ని ఆప్షన్లు ఉంటాయి అన్నమాట. కింది నుంచి చూడండి, కింది నుంచి పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ పట్టుకునే దానికి హ్యాండిల్స్ ఉంటాయి, మళ్ళీ పైన పక్కనే హ్యాండిల్స్ ఉంటాయి, ఇక్కడ హ్యాండిల్స్ ఉంటాయి. అనేక చోట్ల అంటే పైకి ఎక్కినా కానీ ఎక్కినట్లుగానే ఉండదు. ఎవరు కూడా ఎక్కచ్చు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా ఎక్కచ్చు. చాలా चालू होने के बाद मोबाइल अंदर ले लो, नहीं तो पॉकेट का मारेगा कोई नहीं, लेकिन गलती अगर हो गया तो क्या करेगा? सही है, बात तो सही है. आदमी का भरोसा नहीं इधर. इसलिए Welcome to third halt, Nashik Road Railway Station. 166 కిలోమీటర్లను కవర్ చేసుకొని నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ చేరుకొస్తున్న షెడ్యూల్డ్ అరైవల్ టైం 3 గంటల 10 నిమిషములు. ఇక్కడ 3 మినిట్స్ హాల్ట్ ఉంటుంది. 3 గంటల 13 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకోవాలి. ప్లాట్ఫామ్ మొత్తం ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ అయ్యి మొత్తం ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని తమ ఇళ్లకు వెళ్తున్నారు. కొందరు రాజస్థాన్, కొందరు యూపీ, కొందరు ఈ విధంగా వివిధ రాష్ట్రాల వారు. సో ట్రైనింగ్ మొత్తం ఆర్మీ వాళ్ళే చూడండి. మొత్తం ప్లాట్ఫామ్ అంతా, మొత్తం ప్లాట్ఫామ్ 2 మీద, ప్లాట్ఫామ్ 2 చూడండి, ప్లాట్ఫామ్ 2 మీద అందరు ఆర్మీ వాళ్ళే. సో వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారంటే యుద్ధం చేసి కాదండి,
వీళ్ళు ట్రైనింగ్ అయ్యి వీళ్ళు ఇలా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మిలేంగే ఫిర్ మిలేంగే. ఆర్మీ వాళ్ళు వీళ్ళు ట్రైనింగ్ ఆజావ్ వీళ్ళు ట్రైనింగ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఇళ్ళకి వెళ్తున్నారు. వీళ్ళకు సాలరీస్ అన్నీ మొత్తం చెప్పారు వీళ్ళు మన గురించి, కానీ ఎవరు ఎక్కడ బయట చెప్పకూడదు అని చెప్పారు. అండ్ 4 ఏళ్ళు అంట ఈ నెక్స్ట్ ఇంకా 3 months ఒక 4 ఏళ్ళు వాళ్ళు ఏదో అన్నారు వాళ్ళు, మనకు అది తెలియదు కదా ఐడియా. చూడండి మొత్తం ఆర్మీ వాళ్ళే చూడండి, మొత్తం ఆక్యుపై చేస్తున్నారు మొత్తం ప్లాట్ఫామ్ 2 చూడండి, అంతా ఆర్మీ వాళ్ళే. ప్యాసింజర్స్ ఇంకా నార్మల్ ప్యాసింజర్స్ అక్కడక్కడ ఉన్నారు. చూడండి వాళ్ళ పెట్టెలు వాళ్ళు చూడండి, మొత్తం చూడండి. మొత్తం ఆర్మీ ట్రైనింగ్. నాలుగు గంటల 31 నిమిషాలకు ప్లాట్ఫామ్ 2 నుండి మన అమృత్ భారత్ త్రూ చేయడం జరిగింది. అండ్ నాసిక్ రోడ్ మహారాష్ట్ర రాష్ట్రంలోనే ఇది ఒక డిస్ట్రిక్ట్ नासिक। बाय बाय नासिक रोड 130 पे जा रही है, 130 पे जा रही है, 130 पकड़ लिया पिकअप। रेलवे कुछ भी करवा देगा, कुछ भी पढ़वा देगा हम लोगों से। रेलवे के एग्ज़ाम इतना गेहूँ का उत्पादन होता है आपके पंजाब में, यूपी में होता है, यूपी पंजाब और यूपी में होता है। सबसे ज़्यादा गन्ने का प्रोडक्शन यूपी में होता है, सबसे ज़्यादा जो दलहनी फसलें हैं सारे यूपी। అమృత్ భారత్లోనే బాత్రూమ్స్ ఇలా ఉంటాయి చూడండి. ఇప్పటికి పట్టుమని 1 month కూడా కాలేదు, ఎక్కడెక్కడ ఎరగొట్టేశారు. ఇది చూడండి, అన్నీ బాగానే ఇచ్చారు బట్ ఎరగొట్టేశారు. అంత తంబాకు ఇలా అంటే అలా అన్నీ బాగుంటాయి. ఇది వచ్చేసి पैंट्री का है ना, ये पैंट्री का है ना। ऑर्डर, हाँ मैंने ऑर्डर रखा ना, मैं ऑर्डर बोला ना, मैंने नहीं लेके बोला, बिरयानी बोला। भाई पानी का बॉटल दे देना भाई, पानी का बॉटल प्लीज, पानी का बॉटल दे दो। एक दे दो। पहले भी यही लेके आया ना, पहले भी यही मैं रेल नीर मांगा, आप लोग रेल नीर नहीं लेके आया और फिर भी यही लेके आया। कुछ नाम है ये, रोको रोको को, ठीक है। कितना है इसका, कितना है इसका भाई? 20 रुपया। 20 रुपया, क्यों भाई आप क्यों 20 रुपया ले रहे हो? 20 रुपया क्यों ले रहे हो भाई? చూడు వాడు చూడు, నేను ఏం చేస్తాను, ఇప్పుడు 20 రూపాయలు అంటున్నాడు. సో యాక్చువల్లీ ఇది సేల్ చేయకూడదు వాడు రైల్లో, చూద్దాం ఏమంటాడు వాడు. रेल नहीं क्या पेंट्री में है? गरम है वो। तो मैंने कहा रेल मैं नहीं बोला, मैं ठंडा लेके आओ गरम लेगा ये नहीं बोला। गरम चाहिए तो गरम लाता हूँ। तो कब से बोल रहे हैं भाई आप? 4 बजे से बोल रहे हैं, 4 बजे से नहीं ले। देखो अगर नहीं लेके आया ना, अगर पानी नहीं ले गया ना, कमेंट डाल दूंगा मैं अभी, ओके? तुम्हारा मैंने वीडियो ले चुका हूँ मैंने, చూసారా ఇల్లు ఈ విధంగా వానికి చెప్పాను, నువ్వు తీసుకోక రాకపోతే నేను కంప్లైంట్ చేస్తానని చెప్పాను. చూసారా ఈడే కదా ఇందాక చెప్పాడు అన్నమాట, తీసుకొస్తా అన్నాడు, తీసుకుని రాలేడు వాటరు క్యారీలో, తెలుసు నాకు.
स्टैंडर्ड वेज है ना? स्टैंडर्ड वेज है ना? 130 वाला खाली है, हाँ 130 वाला है। ठीक है, मेरे बिल लेके आओ। ओके। और पैंट्री में किसी को जो पानी ले लेके आता ना, हाँ। उसको बोलो पानी लेके आने के लिए। पानी वाला सर बेच रहा है ना। पानी नहीं लेके आ रहा है, बोल रहा है जा रहा है, नहीं लेके आ रहा है। ठीक है। थोड़ा बोलो, अगर नहीं लेके आएगा ना सबके ऊपर मैं कंप्लेंट डालूंगा, मैं अभी डालूंगा। पूरा लोग उतर जाएंगे, पूरा तुम्हारा रेल लाइन पानी चाहिए आपको? हाँ, अरे कब से 4 बजे से, अरे ये खत्म हो गया मेरा पानी, कोई नहीं लेके आ रहा, ये बंद अभी गया, अभी मैं डालूंगा 10 मिनट के अंदर मैं डालूंगा, तुम सब लोग उतर जाओगे ट्రైన్ में से। యాక్చువల్లీ వచ్చేసి 80 రూపీస్ దీని ప్రైస్ చూపిస్తాను నేను, ఇది వాడు 130 రూపీస్ అంటున్నాడు, 130 రూపీస్ అందు దగ్గర బిల్లు ఉండదు, నేను బిల్ తీసుకోమని చెప్పాను, చూద్దాం। ఇవి వచ్చేసి ఇవి పరోటా 4 ఉన్నాయి చూడండి, 4 పరోటాసు అండ్ రైసు, పప్పు, తర్వాత వచ్చి కర్డ్ అనేది రాలేదు, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సబ్జీ అన్నమాట, ఈ సబ్జీ ఏదో సంథింగ్ ఉంది బట్ ఒకటి ఖాళీ ఉంది, దీంట్లో స్వీట్ రావాలి, స్వీట్ లేకపోతే కర్డ్ రావాలి, అదే మిస్ అయిపోయింది। అండ్ మనకు 250 మిల్లీ చిన్న బాటిల్ వాటర్ కూడా రావాలి, అది కూడా రాలేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు 15 రూపాయలు, మళ్ళీ కావాలి కదండి ఇంకోటి తీసుకున్నాను। సో ఇది వాళ్ళ ఇలా భాగవతం అనమాట, అడిగితేనే అనమాట, మీరు కూడా గమ్ము ఉండబాకండి, అడగకుంటే ఇప్పటికి నాకు ఒక్కొక్కటి 20 రూపాయలు పడేది నాకు। సో ప్రశ్నించడం వల్ల మా 15 రూపాయలు, 2 వచ్చేసి 30 రూపాయలు పడ్డాయి। సో మొత్తం ట్రైన్లో వచ్చేసి 20 రూపాయలతో వాటర్ బాటిల్ సేల్ చేస్తున్నారు, అది కూడా రైల్ నీరు కాదు, అలాగే ఫుడ్ కూడా 130తో సేల్ చేస్తున్నారు, వీళ్ళు ఓవర్ ఛార్జింగ్ చేస్తున్నారు, బట్ నాది మాత్రం 80 రూపీస్, నేను పే చేసి 80 రూపీస్ మాత్రమే, వీటికి మాత్రం 15 అన్నమాట। చూడండి మీకు ఇక్కడ ప్రైస్ కూడా ఉంటుంది చూడండి, 15 రూపీస్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇండికేట్ చేసినా చేయకపోయినా కానీ రైల్లో మాత్రం మీరు వాటర్ బాటిల్ 15 రూపాయల కన్నా 1 రూపాయి కూడా మీరు ఎక్కువ పెట్టకూడదు। ఈవెన్ ప్లాట్ఫారాల్లో కూడా మీరు, అది మనకు కర్డ్ మిస్ అయిపోయింది, కర్డ్ కానీ లేకపోతే స్వీట్ రావాలి, అందులో గులాబ్ జామున్ లాంటిది రావాలి, అది మిస్ అయిపోయింది, నో ప్రాబ్లమ్, చూద్దాం। అతను 130 అన్నాడు, నేను బిల్ తీసుకురామని చెప్పాను, ఒకవేళ అతను బిల్లు తీసుకొని రాలేదనుకో, లేదా నా దగ్గర నుంచి 130 కలెక్ట్ చేసేదానికి ప్రయత్నం చేసినా కానీ అతని ఫ్రంటే నేను వచ్చేసి ట్వీట్ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో। పైన ఉన్నాను నేను, సో సైడ్ అప్పర్లో ఉన్నాను, సో అది మనకు दे दिया। मैं जाके चिल्लाया, बोला पहले पानी पहुंचाओ। नहीं आप चिल्लाओ, नहीं चिल्ला, लेकिन मैं पूरे लोग उतारने वाला था, मैं कंप्लेंट डालने वाला था मैंने। क्यों? नहीं सर, हम लोग 2 घंटे से एक आपसे नहीं 2 घंटे में हर दो बंदा आके पानी लेके जा रहा है, सबको मैंने उस समय खाने का आपने ऑर्डर दिया था ना, हाँ तुम्हारा, तभी आप मेरे को इशारा दे दिया होता तभी आपके पास पानी आ जाता है। नहीं आपको इशारा देने क्या जरूरत है, वो लोग है ना, मैं पूछ मांगा था, लोग क्या बोल रहे हैं, भाई है पैंट्री में लेके आता हूँ बोल रहे हैं, ये नहीं कह रहे, हाँ नहीं लेके, चलो ठीक है, हाँ ठीक है, खाना हो गया आपका? बिल लेके आओ सर बिल नहीं मिल पाएगा, मेहरबानी। पहले क्या बोले आप? मेरी बात सुनिए, मेरी बात तो सुनो, हाँ बोलो। ये गाड़ी अभी नया चालू हुआ है, हाँ टेंडर अभी ये लेके तो आप बात तो चल रहा है, आप बात सही बोलना चाहिए ना, होके चल रहा। मैं गया मैनेजर पास बिल ही लेने, हाँ। तो मैनेजर सामने पूछा सकता हूँ, 130 का बिल नहीं है, आप क्या बोल रहे हो? चाहे ये ट्रेन नई हो या जूनी हो, स्टैंडर्ड खाना भी है, उसमें एक सब्जी सूखा आता है, दाल आता है, चावल आता है और रोटी आता है, 2 रोटी आता है, और मैं आपको दही दही नहीं आता। अच्छा जाओ मेनू कार्ड ले लेकर आओ, तुम्हारे मैनेजर को पूछ के मेनू कार्ड है, पहले ही चक्कर जा रहा है, तो मुझे क्या लेन देना, ये गाड़ी से, मेरे को जो ट्रेन का जो नियम होता है वो मेनू कार्ड हर आदमी के पास होता है, जैसे हमारे पास होता है, जो मैंने अभी जो आप ला के दिया ना उसमें फिर भी अचार कम है, उसमें दही कम है, अब फिर भी आप 130 बोलते हैं, 130 का नहीं है, चाहे तुम जिधर भी देखो तुम्हें 130 का प्राइस नहीं है, बिल कहाँ से बनाओगे तुम? बोलो, बिल है नहीं मशीन मेरे पास, क्योंकि पिछले यही तो बोल रहा ना, इसी तो बोला ना, जब आप 130 पूछे थे मैं बोला बिल लेके आओ, क्योंकि मुझे मालूम है बिल नहीं है 130 का कहीं भी, वो जो तुम दिए 80 रुपये है वो, अरे 80 रुपये वाला खाना
80 रुपये है वो। 80 रुपये में एक सब्जी आ रहा है आपके पास मेन्यू में, तो मैं अभी कंप्लेंट डालूंगा, मैं अभी कंप्लेंट मेन्यू डालूंगा। बता दीजिए आप, मैं कंप्लेंट जो बोले वो हार जाऊंगा। लेके आओ, आप ले लेके आओ, मेनू कार्ड लेके आओ, मैं बताऊंगा। ये मेरी जिम्मेदारी नहीं ना, ये आपकी जिम्मेदारी है। यार मैं बोल रहा हूँ, जो आप लोग दिए थे उसमें फिर भी उसमें अचार कम है, दही कम है। भाई 500 है, वो अभी आगे बात वो बहस कर रहा है, लेकिन वो अभी पैसा ले, वो मैं बोला बिल लेके आओ। अभी कोई नहीं लिया है, आपके पास है, छोटा है तो ले लो, छोटा है तो ले लो। ఇది పరిస్థితి. బిల్ తెమ్మని చెప్పాను, అంటే ఏదేదో టంగడాలు చేస్తున్నాడు, నకరాలు చేస్తున్నాడు ఆ మనిషి. లేదు ఇది కొత్త రైలు, ఇది అమృత్ భారత్, మిషన్ లేదు, ముందు తెలియదా వాడికి. అది 80 రూపీసే. तो हमारे आगे ही है वो, जयनगर हमारे आगे ही है, वो कहीं दूर नहीं चलेगी वो, अभी पहुंची है वो। कमाल की चीज़ है यार वो। हमारे उधर मुंबई एलटीटी में प्लेटफॉर्म 4C वो निकलने के बाद वो प्लेटफॉर्म 4 में ये हमारे अमृत भारत के लिए थे, वो अभी हमारे आगे ही है जस्ट। नहीं है इधर ही वो, ये जयनगर उसका पवन नहीं है पवन, अभी अनाउंस कर रहे हैं, देखो हैज़ अराइव्ड, हाँ हैज़ अराइव्ड करके बोल रहे हैं, देखो। वेलकम टू 6th हॉल, మన మధ్యప్రదేశ్లోని సెంట్రల్ రైల్వే జోన్ను ఎండ్ చేసుకొని వెస్టర్న్ సెంట్రల్ రైల్వేలోకి మన అమృత్ భారత్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. అది కూడా భుసావల్ నుండి అప్ టు ఇక్కడకు 300 కిలోమీటర్స్ నాన్ స్టాపింగ్ అన్నమాట. అండ్ యాక్చువల్లీ షెడ్యూల్డ్ అరైవల్ టైం 11:45. 10 నిమిషములు ఇక్కడ హాల్టింగ్ ఉండబోతుంది. 11:55 ఇక్కడ నుంచి బయలుదేరాలి. అటువంటిది మా ట్రైన్ 11 గంటలకే వచ్చేసింది. అయినా కానీ 20-25 మినిట్స్ అక్కడ హోల్డింగ్లో పెట్టారు. జయనగర్ అంటే పవన్ ఎక్స్ప్రెస్ దీని ఫ్రంట్లోనే ఉంది, అది ఎప్పుడో 1 అవర్ ముందే బయలుదేరింది. అక్కడ ప్లాట్ఫామ్ 4 నుండి కీ తీసుకుని బయలుదేరదాము. ఇక్కడ టీ తీసుకున్నాను ప్లాట్ఫామ్ మీద, వేడిగానే ఉంది, పర్లేదు. ఫ్రెండ్ రిషికేష్ వర్మ, హాయ్ బోలో. మీలాగే ట్రైన్ జర్నీస్ అంటే మహా పిచ్చి. అతను స్టేషన్ మాస్టర్ అవ్వాలని అతని కోరిక అన్నమాట. యూపీ అన్నమాట, ఫ్రమ్ యూపీ, బల్లియా, BALLI. देखा बहुत सारे ट्रेन से देखा मैंने बल्लिया में, जब बाद में अब बोले वो समझ में, अरे ये हमारे दो ऋषिकेश वहाँ के रहने वाले सोचा। बल्लिया एक चले गई थी, बल्लिया मुंबई एनटीटी। तो जयनगर वाली वो बल्लिया होते हुए जाएगी ना वो पवन भारत एक्सप्रेस को వాటర్ ఫిల్లింగ్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ చాలా టైం అంటే ఏదైతే ఇప్పుడు బిఫోర్ టైం వచ్చింది కదా, సో ఇక్కడ మేనేజ్ చేయవచ్చు ఆ టైమింగ్. అంటే 11:55 ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో మన అమృత్ భారత్కు ఇంకా ఎక్స్టర్నల్లో వచ్చేసి స్టేషన్స్ హాల్టింగ్స్ పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక డిస్టెన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ భుసావల్ నుండి మన తెలుగు. क्यों उनसे मैं हिंदी नहीं बात कर, इस्तेमाल नहीं कर सकता वो लोग. पूरा कमेंट कर देंगे वो लोग, भाई आप क्या बात कर रहे हैं करके. तो ऐसे ఓకే నా. సో ప్రతి ఒక్క స్టేషన్ల మధ్య ఒక డిస్టెన్స్ వచ్చేసి 300-200 ఆ విధంగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో వచ్చేసి ఇంకా హాల్టింగ్ మాత్రం పెంచే అవకాశం ఉంటుంది. సో ఇదేంటి ఇప్పటికి ఇంకా మనకు 11:55 అంటే టైమింగ్ వచ్చేసి మీరు చూడొచ్చు అనమాట. 11:48 ఇంకా మనకు 7 నిమిషాలు, ఇంకా 7 నిమిషాలు బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ తర్వాతనే అండ్ వాటర్ ఫిల్లింగ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ లోపల అంత గాఢమైన నిద్రలో ఉన్నారు. మేమే అనమాట టీ తీసుకుని దిగాము. సో ఒకతను వచ్చేసి బుక్సారు, ఒకతను వచ్చేసి आप कहाँ उतरना है? मुझे उतरना है खगरिया అంటే सहरसा నుండి बिफोर स्टेशन అన్నమాట. वही तो यार नींद नहीं आ रही, इसलिए तो मैं तो उठ के आया.
नहीं वो नहीं मैं निकालने वाला था जब तक आप लोग को होश में आ गए आप लोग लेकिन अच्छा था वो సో ఆన్ టైం అండి 11:55 ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకోవాలి మన అమృత్ భారత్ సో అదే విధంగా జరిగింది సో వెల్కమ్ టు వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్లోకి మన ట్రైన్ ఎంట్రన్స్ తీసుకోవడం జరిగింది సెంట్రల్ రైల్వేను ఎగ్జిట్ చేసేసింది ప్లాట్ఫామ్ 1 మీదకి రావడం జరిగింది వెల్కమ్ టు సెకండ్ డే 5:54 ఈ కొద్దిసేపట్లో అంటే ఇంకా 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము సతనా జంక్షన్ రైల్వే స్టేషన్ గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ సెకండ్ డే నా జర్నీలో అమృత్ భారత్ పుష్పల్ ట్రైన్ ఇప్పుడు ప్రస్తుతానికి మన ట్రైన్ మైహార్ రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ లైన్ నుండి సత్నా జంక్షన్ వైపు వెళ్తుంది అలాగే ఇప్పుడు క్రాసింగ్ ఉండబోతుంది బరౌనీ నుండి గోండియా వెళ్ళే ఎక్స్ప్రెస్ बरौनी गोंडिया गुटका पान पराग సిగరెట్స్ అండ్ మందు కూడా సేల్ చేస్తున్నారు మందు తాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి చోట్ల ట్రైన్ ఎక్కడన్నా అవుటర్లో అవుతుంది కదా సో దిగేసి ఆ చెట్లు ఉంటాయి కదా మొత్తం అక్కడ పోయి తాగేసి లోపలికి వస్తున్నారు పరమ కంపు సిగరెట్లో వాడినా నో ప్రాబ్లం ఒక మంచి స్మెల్ ఉంటుంది బ్యాడ్ స్మెల్ అయినప్పుడు కూడా కానీ బీడీలు ఎక్కువ వాడుతున్నారు ఆ బీడీ వల్ల అమృత్ భారత్లో ఈక్విప్మెంట్ ఉన్నాయి కదా చాలా కాస్ట్లీ స్టీల్ చాలా మంచి క్వాలిటీ అయితే మొత్తం ఎరగొట్టేశారు అప్పుడే కొన్ని చోట్ల అయితే ఒక్కొక్క బాత్రూమ్ ట్యాపే లేదు అసలు నేను వాష్ చేసుకున్న లోపలికి వెళ్తే అంతా బాగుంది ఒక బాత్రూంలో ఈరోజు చూస్తే ఏంది ఇంత క్లీన్గా ఉంది అసలు నేను నమ్మలేదన్నమాట ఆడ ఏంటంటే ట్యాప్ ఎరగొట్టేశారు అందుకోసం ఎవరు లోపలికి పోవడం లేదు వెల్కమ్ టు 8th halt Satna Junction railway station ये उड़ना से आ रही है ये उड़ना से आ रही है उड़ना से आ रही है हाँ? बनारस जा रही पता नहीं किसको ओपन करेगा मालूम नहीं उसको करेगा प्लेटफॉर्म 3 మీదకి ఊడ్నా आ जाओ ప్లాట్ఫామ్ 3 మీదకి ఊడ్నా నుండి బనారస్ వెళ్ళే ఎక్స్ప్రెస్ వచ్చేసింది మరి దానికి క్లియరెన్స్ ఇస్తారా మన ట్రైన్ క్లియరెన్స్ ఇస్తారని తెలియదు వెల్కమ్ టు 8th halt మన మధ్యప్రదేశ్లోని
సతనా జంక్షన్ రైల్వే స్టేషన్ 1164 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన సతనా జంక్షన్ రైల్వే స్టేషన్కు అమృత్ భారత్ పుష్పుల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం తెల్లవారుజామున 5:50 అలాగే ఇక్కడ 5 మినిట్స్ హాల్ట్ తీసుకొని 5:55 బయలుదేరవలసినగా మా ట్రైన్ పూర్తిగా 6:42 చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లాట్ఫామ్ 3 మీదకి ఊట్నా నుంచి బనారస్ వెళ్ళే ఎక్స్ప్రెస్ వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు చూద్దాం ప్లాట్ఫామ్ 2 మీద మన అమృత్ భారత్ పుష్పుల్ ఉంది అండ్ ప్లాట్ఫామ్ 3 మీద మరి ఏ ట్రైన్కి అనేది సిగ్నల్ పడుతుందో చూద్దాం. సతనా రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్. అంటే ఇక్కడి నుంచి సతనా రైల్వే స్టేషన్ నుండి రైట్లోకి వెళ్ళితే శక్తినగర్ అనే ఒక న్యూ లైన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే లెఫ్ట్ లైన్ వచ్చేసి అది ఖజురహో రైల్వే స్టేషన్తో కనెక్ట్ అవుతుంది. అది కూడా ఆ లైన్ కూడా న్యూ లైన్ అంటే అండర్ కనెక్షన్లో ఉంది. సో ఆ విధంగా ఈ సతనా అనేది ఒక జంక్షన్గా పేరు పడుతుంది. అలాగే సతనా ఇప్పటికి కూడా 1164 కిలోమీటర్ గాను వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్లోనే రన్నింగ్లో ఉంది. ఇక పూర్తిగా అప్ టు మానిక్పూర్ రైల్వే స్టేషన్ వరకు. వన్స్ మానిక్పూర్ రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత నార్దర్న్ సెంట్రల్ రైల్వే స్టేషన్లోకి మన ట్రైన్ ఎంటర్ అయిపోతుంది. సతనా జంక్షన్ రైల్వే స్టేషన్లో కచోడీ, ఈ విధంగా కచోడీ, తర్వాత వచ్చేసి సమోసా అనేది ఇక్కడ ప్రతి ఒక్క చోట అవైలబుల్లో ఉంటుంది. అండ్ వెరైటీగా మీరు కచోడీ అనేది చూడొచ్చు ఈ సెక్షన్లోకి వచ్చినప్పుడు. ఇక్కడ और क्या क्या इधर सेल किया जाता है बस कचौड़ी और समोसा. ఇటార్సీ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చేసి ఆల్మోస్ట్ 50 మినిట్స్ ముందుగా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా జబల్పూర్ కూడా ముందుగా చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి 50 నిమిషాలు లేటుగా చేరుకోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ ఎక్స్ప్రెస్ ఏదైతే మన ట్రైన్ కన్నా ముందుగా ముంబై ఎల్టీటీ నుండి డిపార్చర్ తీసుకుందో అది ఫ్రంట్లోనే ఉంది. ప్రధాన కారణం అదే అనమాట. ఎందుకంటే అది కూడా సూపర్ ఫాస్టే, ఇది కూడా సూపర్ ఫాస్టే. అది ఇంకా జస్ట్ టచ్ ఇన్ దీని ఫ్రంట్లోనే ఉందన్నమాట. చూసారా, అది అమృత్ భారత్ పుష్పుల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన ట్రైన్ కన్నా ముందు ప్లాట్ఫామ్ 2లోకి మన బనారస్ ఎక్స్ప్రెస్ రావడం జరిగింది. అయితే మన ట్రైన్ దాని తర్వాత వచ్చినప్పటికి కూడా మన ట్రైన్ వచ్చేసి త్రూ చేయడం జరిగింది. అది పుష్పుల్ అంటే. से आ रही है सुपरफास्ट एक्सप्रेस वाया महल कटनी निमानाबाद रोड सिखोरा रोड अच्छा है, मंदिर बहुत अच्छा है. 20 रुपए का तो और दो के दीदी పానీ క్యూ पानी नहीं मिलता ना इधर. ఇక్కడ నీటి కరువు చాలా ఎక్కువ అంట. సో ఇక్కడ ఎటువంటి వాటర్ స్టోరేజ్ డ్యామ్స్ అనేటి లేదు. ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఏ వస్తువు అయితే నిషేధించబడుతుందో ట్రైన్ లోపల సేల్ చేసేదానికి, లైక్ పాన్పరా, గుట్కా, తర్వాత మందు, ఇలాంటివి పూర్తిగా నిషేధం అన్నమాట రైళ్ళల్లో కానీ రైల్వే ప్లాట్ఫారాల మీద. బట్ ఇక్కడైతే అది నిషేధం కాదు. సో ఇక్కడ పబ్లిక్గా సేల్ చేస్తారు. ఇక్కడ అది కూడా ఎక్కువ అనౌన్స్ చేస్తూ, అంటే బిగ్గరగా మాట్లాడుతూ వాటిని సేల్ చేస్తారన్నమాట. ఇక్కడ ప్లాట్ఫారాల్లో అలాగే ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవు అన్నమాట. हमारे इधर है ना సౌత్ ఇండియా ऐसे नहीं मिलेगा. వీళ్ళంతా గుట్కా అమ్మేవాళ్ళే చూడండి. వీళ్ళు ముందు అక్కడ చాలామంది ఉన్నారు చూడండి. వీళ్ళ బ్యాగుల్లో అన్నీ ఉంటాయి, గుట్కా అవి ఉంటాయి. సో మీరు డిమాండ్ చేస్తే మీకు అన్నీ దొరుకుతాయి. అంటే మందు కూడా దొరుకుతుంది మీకు, వాళ్ళ దగ్గర ఉంటుంది, మందు కూడా ఉంటుంది.
यार हम भी पिलाओ यार, आइए नीचे। अरे भाई राजमा सही है भाई। हम भी सीखेंगे यार भाई क्योंकि इधर के बहुत सारे जर्नीस करना है अरे इधर मुझको। ध्यान दो भाई। भाई इधर ध्यान दो भाई, ए भाई इधर ध्यान दे। राजमा सही क्या? क्या चाहिए? विमल दे दो। क्या चाहिए? विमल चाहिए। और ये पानी क्या है भाई? ये मतलब अजीब अजीब सा नजर आ रहा है। ये क्या है? पानी लोग बेच रहे हो क्या? क्या ये क्या है? पानी क्यों लेके जा रहे हो वो लोग? भाई ये पानी भाई ये पानी ये लोग क्यों कैरी कर रहे हैं पानी? हैं? पानी लेके जा रहे हैं ना, पिलाने लिए। बॉटल नहीं है, ऐसे लेते लोग, ऐसे लोग लेते ट्रेन में। बाहर से पिलाते हैं। हाँ मुझे समझ में आया, क्या पैसा है ना तो अंदर बॉटल मिलता है ना। ऐसा क्या ఇక్కడ నివాసులు చెప్పడం ఏంటంటే జనరల్గా మొత్తం ఆ నీళ్ళే అంటారు తాగేది. సో వాళ్ళ దగ్గర బాటిల్ కొని తాగేంత స్తోమత ఉండని వాళ్ళు ఉంటారు కదా జనరల్స్ ప్యాసింజర్స్. సో అటువంటి వాళ్ళు ఈ విధంగా వీళ్ళ దగ్గర ఆ గ్లాసుల్లో నింపుకొని తాగుతారంట. पानी है पानी है पानी है पानी लाके रेल नहीं लाके हैं क्या चाहिए? वो मैंगो जूस। कुछ मंगाने का इच्छा है? बोलो मेरे को, मंगाने का तो बोलो। एक दे दे पानी पानी है। बड़ा बड़ा इस कितने का है वो? 10 रुपया। चाय नहीं चाहिए, नहीं देख रहा हूँ मैं। आप लोग केटली लेके और एक बार पूछोगे तो इसमें तो दूध नहीं है, पूरा पानी है। पानी और उसमें क्या बहुत स्पेशल चाय। हाँ మీద చేరుకోవడం జరిగింది. धूप में से अंदर आने के बाद थोड़ा अच्छा लग रहा है, थोड़ा अच्छा महसूस हो रहा है. ప్లాట్ఫామ్ చూడండి ఎంత కర్వ్గా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ మన ట్రైన్ కూడా కలర్ చూడండి, ప్లాట్ఫామ్ యొక్క సీలింగ్ అదే కలరు అండ్ మన ట్రైన్ యొక్క కలర్ కూడా అదే సేమ్. వెల్కమ్ టు 10th హాల్ట్ మన ప్రయాగ్రాజ్ చూకి జంక్షన్ రైల్వే స్టేషన్. 1334 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన ప్రయాగ్రాజ్ చూకి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్న స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 10 గంటల 30 నిమిషాలు. 5 minutes హాల్ట్ తీసుకుని 10 గంటల 35 నిమిషాలు ఇక్కడ నుంచి డిపాజిట్ తీసుకోవాల్సి ఉండగా మన ట్రైన్ 10 గంటల 45 నిమిషంలో చేరుకోవడం జరిగింది. అంటే 15 నిమిషముల లేటుగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. సో ఇదే అండి ముఖ్య అంశాలు. అంటే ప్లాట్ఫామ్ అనేది స్ట్రైట్గా ఉండదు, చాలా కర్వ్గా ఉంటుంది. ఏ విధంగా అయితే ముంబైలో డాకేయార్డ్ ఉంటుంది కదా, సేమ్ డాకేయార్డ్ రైల్వే స్టేషన్ చూడండి మీరు, హార్బర్ లైన్. సో సేమ్ అదే విధంగా ఉంటుంది. దీన్ని చూస్తే అదే గుర్తుకొస్తుంది మనకు. అంటే ఢిల్లీ హౌడా మెయిల్ లైన్ చూడండి, బాగా గమనించండి. సో ఇప్పుడు మన ట్రైన్ అమృత్ భారత్ ముంబై నుండి వచ్చే లైన్ ముంబై. సో ఇది కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అందులోకి టచ్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ అవుతుంది చూడండి. బట్ మన ట్రైన్ మాత్రం ప్లాట్ఫామ్ 2 నుంచి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. చెప్పాను కదా
ప్లాట్ఫామ్ 3లోకి. ఇక్కడే ప్రదేశాలు ఇంకా ఋతుపవనాలకు నోచుకోలేదు. మన వైపు ఆల్రెడీ ఋతుపవనాలు వచ్చేసాయి. అంత లేదు ఎంతైతే ఇక్కడ ఉందో వేడి. అబ్బబ్బా దంచుడిస్తుంది. అసలు జర్నీ చేయాలంటే ఇక్కడ చేయాలంటే మనం ఏసీ కోచ్లో కంపల్సరీగా టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే లోపలైతే ఉండలేము, అస్సలు ఉండలేము. ఇక్కడ ఏంది ఇది గైపుర రైల్వే స్టేషన్. ఈ చెట్లు మీరు చూసారా? ఈ చెట్లు నేను కొద్ది దూరం వెళ్ళి చూపిస్తాను చూడండి. భలే ఈ చెట్ల కింద భలే చల్లగా ఉంటుంది. నేను చాలా ఒక 5-6 స్టేషన్ల ప్లాట్ఫారాల్లో ఇవే చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. భలే గుబురుగా ఈ చెట్టు. भाई ये झाड़ का नाम क्या है भाई? ये झाड़ का नाम क्या है? पता नहीं आपको? हाँ यार आप लोग नहीं पीपल का नहीं हो, आप लोग इधर लोकल वाले हैं, आपको भी मालूम? हाँ अच्छा 2 दिन के लिए जा रहा हूँ. కానీ భలే వండర్ఫుల్. ఇది ఇక్కడే కాదు ప్రతి ఈ స్టేషన్లో ఉన్నాయి కదా, ఈ స్టేషన్లో వీటిని ఇన్స్టాల్ చేయడం జరిగింది. లస్సీ హే బాయ్. लस्सी है. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం. మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ 3:09. యాక్చువల్లీ 3:10 అంటే 1 నిమిషం ముందుగానే ఆన్ టైం కన్నా 1 మినిట్ బిఫోర్ మన ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. మన అమృత్ భారత్ పుష్పల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పండిత్ దీన్ దయాళ్ జంక్షన్ రైల్వే స్టేషన్ మిగతా స్టేషన్లతో పోల్చినట్లయితే ఇది ఒక విభిన్నమైనటువంటి సీలింగ్ అయితేనేమి, తర్వాత వచ్చేసి ఫ్లోర్ అయితేనేమి, తర్వాత ఇక్కడ ఉన్న స్టాల్స్ అయితే ఉండేమి, ఇవన్నీ ఒక వెరైటీ, ఒక చాలా బాగున్నాయన్నమాట. చాలా బాగుంది. వేరే వాటితో పోల్చుకున్నట్లయితే ఈ స్టేషనే మొత్తానికి చాలా బాగుందన్నమాట. సో ఈ విధంగా మన ట్రైన్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ రైల్వే స్టేషన్కు ఆన్ టైం కన్నా 1 నిమిషం ముందుగా చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 2 మీదకి వెళ్ళే ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3 మీదకి రావడం జరిగింది. మన ట్రైన్కి అయితే ప్రతి స్టేషన్లో వాటర్ ఫిల్ చేస్తున్నారు చూడండి. అండ్ దానాపూర్ నుండి సికింద్రాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ మీరు చూస్తున్నారు ప్లాట్ఫామ్ 3 నుంచి బయలుదేరుతున్నది. అనేది ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే ప్యాంట్రీ ఫుడ్ అనేది టేస్ట్ నచ్చకపోవడం వల్ల ఆర్డర్ ఫుడ్ పెట్టాము. సో వచ్చేసింది ఫుడ్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఫుడ్ బాయ్ अंडा बिरयानी, छोले चावल. జొమాటో నుండి మనకు ఫుడ్ అనేది వచ్చేసింది. ప్రైస్ మనం అడగలేదు. రైల్ నీరు వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారేమో అనుకున్నాను. లేదు, నేను 50 రూపీస్ ఇస్తే 35 రూపీస్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓవర్ ఛార్జింగ్ అనేది ఏం లేదు. వాటర్ బాటిల్ వరకు మాత్రం అయితే 15 రూపీస్ బాటిల్ వచ్చేసి 20 రూపీస్ ఓవర్ ఛార్జింగ్ అనేది చేస్తున్నారు. బట్ బయట ప్లాట్ఫారాల్లో మాత్రం అయితే
లేదు ఆ విధంగా पंडित दीनदयाल में यही रहता, दूसरा नहीं रहता, केला वगैरह नहीं रहता, केला नहीं रहता। అన్ని చోట్ల మొత్తం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి రైల్వే స్టేషన్లో ఇవే ఉంటాయి అన్నమాట. మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ఇవే ఉన్నాయి. చూడండి వీళ్ళు ఈ విధంగా कितने का है ये? कितने का है? 170 చూడండి చూడండి వీళ్ళు एक नहीं बेचेगा, ये एक नहीं बेचेगा, नहीं बिकेगा तो अभी तोल के दे रहे हैं ना उन लोगों को, यही पूछ रहा हूँ कितना पड़ता है ये? क्या आप पूछाइए भैया, लीजिए हम देंगे, काहे नहीं देने पे खड़े नहीं हैं भैया, उनको जो आप तोल डाल के दिए ना ये तो मांगे आधा किलो 1 किलो तुम नहीं देंगे आपको। हाँ ठीक है, मेरे को एक काट के दे देना, एक काट के दे दो, एक काट के दे दो भाई एक काट के काची एक उसमें रख के दो, काट के उसमें रख के दो, एक अच्छा वाला काट के दे दो ना. वो सिक्का नहीं चलता भैया। तो कब जुड़े ये నాకు ఇది నాకు చాలా బాగా నచ్చింది. 30 रुपये 30 रुपया 300 ग्राम 300 मीठा होगा ना? देख लीजिए कैसा खाना। अरे कैसा पता, मेरे को पता नहीं, आप बेचने वाला आप बाहर समुद्र आता उतना मीठा नहीं होता है, बोलो जैसा आप कहिए दे नहीं दे, मीठा है तो चाहिए, नहीं तो नहीं चाहिए. इसी तरह लगेगा। अरे लीजिए मीठा है ना? वो कच्चा है इसलिए नहीं दिए। మళ్ళీ మాట మార్చాడు, మళ్ళీ వేరే తీసుకున్నాడు. అది 30 రూపాయలు అన్నాడు. सॉल्ट బస్ రక్దా వద్దు రక్దా. ఒక కాయ అనమాట కట్ చేసి మనకు సాల్ట్ వేసి ఇవ్వడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 30 రూపాయలు. 11015 అమృత్ భారత్ పుష్పుల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది. దీని యొక్క పేరు మార్చడం జరిగింది. మన అన్న ఛానేలో బోర్డింగ్ అయ్యాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? నేపాల్. ఇది కూడా గుర్తుంచుకోండి, నేపాల్ ససురాల్, వీళ్ళ అత్తగారి ఇళ్ళు అన్నమాట నేపాల్లో. సో ఇప్పుడు నేపాల్ వెళ్ళేదానికి ఈయన ముజఫర్పూర్లో దిగేస్తాడు. ముజఫర్పూర్లో దిగేసి కోసా मुजफ्फरपुर स्टेशन उतरने का है। जनकपुर धाम जो राम मंदिर है ना, జనక్పూర్ ధామ్ అనే బస్ పట్టాలి. జనక్పూర్ ధామ్ బస్ పట్టిన తర్వాత ఆ బస్సు నేరుగా వచ్చేసి మనకు నేపాల్ దేశంలోకి తీసుకెళ్తుంది. ఐడియా వస్తుంది కదా? సో అన్న ఎప్పుడో చెప్పాడు అన్నమాట. సో నేపాల్ వెళ్ళాలంటే వీళ్ళు ముంబై నుంచి మన బీహార్కి వస్తున్నారు. मैं बिहारी हूँ, नेपाल में ఈయన బీహార్ నివాసకుడు అన్నమాట. బొంబాయిలో వర్క్ చేస్తుంటాడు. సో ఇప్పుడు అత్తగారింటికి పోతున్నాడు నేపాల్. చూడండి దానాపూర్ రైల్వే స్టేషన్ యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్ ఎంత ఓల్డ్గా ఉందో చూశారు కదా బయట నుంచి. విజువల్స్ బాగా క్లారిటీ కనపొచ్చాయి కదా. దానాపూర్ అంటే మన దానాపూర్ నుండి సికింద్రాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా ఉంది కదా, అది ఇక్కడ నుండే బయలుదేరుతుంది. దానాపూర్ అంటే చాలా ఫేమస్ అండి మన దేశంలో. ఇక్కడి నుంచే మన బెంగళూరుకి అయితేనేమి, ముంబైకి అయితేనేమి, గోవాకి అయితేనేమి ఫుల్ ఏ ట్రైన్ కూడా దానాపూర్ నుండి ఫుల్ ప్యాక్ అయ్యి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇది డైరెక్ట్ లైన్ పట్నా వెళ్తుంది, కానీ మనం పట్నా వెళ్ళాము, మనం క్రాస్ అయిపోతాము, డైవర్షన్ తీసుకుంటాము, పట్లిపోతాం. వెల్కమ్ టు 15th హాల్ మన దానాపూర్ రైల్వే స్టేషన్. 1680 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన దానాపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 6 గంటల 35 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకొని 6 గంటల 37 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకోవాల్సి ఉండగా మన ట్రైన్ వచ్చేసి 6 గంటల 27 నిమిషములకు, అంటే 5, 6, 8 నిమిషముల ముందుగానే प्लेटफॉर्म कोसा है? प्लेटफॉर्म कोसा है? 7 नंबर ప్లాట్ఫామ్ 7. ఎవరికి క్లారిటీ లేదు, ఒకరు 2 అంటున్నారు, ఒకరు 7 అంటున్నారు. ఎనీవే ప్లాట్ఫామ్ చేరుకోవడం జరిగింది. 7 నిమిషముల ముందుగా మనం
ప్లాట్ఫామ్ మీద చేరుకోవడం జరిగిందండి. సో ఇది సో పూర్తిగా ధనపురి ఇది స్ట్రైట్ ఇలాగే స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు పట్నా వస్తుంది. అండ్ ధనపూర్ అనేది పట్నాలో పడుతుంది అన్నమాట. పట్నా అనేది బీహార్ క్యాపిటల్ అవుతుంది. సో మనం ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనం డైవర్షన్ చేంజ్ అయిపోతుంది, పట్లీపుత్ర వెళ్ళిపోతాం మనం. నేనే వన్ ఓ హోగా చూడండి. ఇది पाटलिपुत्र की ओर जाने वाले यात्री कृपया ध्यान देंगे गाड़ी संख्या 11015 जो मुंबई लोकमान्य से चलकर सहरसा को जाने वाली स्पेशल 2 नंबर प्लेटफॉर्म पे खड़ी है। जिन भी यात्री को पाटलिपुत्र, सोनपुर, हाजीपुर, मुजफ्फरपुर, समस्तीपुर, खगड़िया, सहरसा की ओर जाना है वो 2 नंबर प्लेटफॉर्म पर चले जाएं। अमृत भारत स्पेशल 2 नंबर प्लेटफॉर्म पे खड़ी है। ఓకే, మనది వచ్చేసి ప్లాట్ఫామ్ 2 మీద ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా, ఇది ప్లాట్ఫామ్ 2 అనమాట. ప్లాట్ఫామ్ 3 మీదకి హటియా నుండి ఇస్లాంపూర్ వెళ్ళే రేక్ షేరింగ్ ఉంది. ఇది ఇప్పుడే వచ్చింది ప్లాట్ఫామ్ 3 మీదకి. హటియా, ఇస్లాంపూర్, మళ్ళీ ఇస్లాంపూర్, న్యూఢిల్లీ. ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీళ్ళు ఎవరు యూజ్ చేస్తున్నారో, ఎవరు కంప్లైంట్, ఎవరు ట్వీట్ చేస్తున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్క స్టేషన్లో ఎక్కడైతే వాటర్ ఫిల్లింగ్ సిస్టమ్ ఉంటుందో అక్కడ వాటర్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ నో ప్రాబ్లం. ఒకవేళ ఫుడ్ అలవాటు లేక ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ముజఫర్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చాక చూడండి మీరు ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసి ఎంటీ అయిపోతుంది మన ట్రైన్ బ్రేక్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడ దిగుతారనమాట. ఓకేనా? సో మొత్తం ఆల్మోస్ట్ ఎంటీ అయిపోతుంది మన అమృత్ భారత్ జబల్ 1015 పుష్పుల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూద్దాం ముజఫర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత చూపిస్తాను. మొత్తం ఆల్మోస్ట్ చూడండి, మనం ఆ సైడ్ డోర్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాం. చూడండి ఒకసారి లగేజ్ మొత్తం ఎలా పెట్టేశారు. ఈ ఒక్క కోచ్ కాదు, ఆల్మోస్ట్ ఆల్ కోచెస్లో ఇలాగే ఉంది. ఎందుకంటే మొత్తం ముంబై నుంచి వచ్చేది ముజఫర్, అండ్ తర్వాత వచ్చి సమస్తీపూర్, దీని తర్వాత వస్తుంది సమస్తీపూర్ దిగి మళ్ళీ దర్భంగా పట్టి మళ్ళీ లింక్ ట్రైన్ పట్టుకొని వెళ్తారనమాట. సో దర్భంగా వెళ్ళే వాళ్ళు సమస్తీపూర్ దిగుతారన్నమాట. వెల్కమ్ టు 19th హాల్. ముజఫర్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ 1760 కిలోమీటర్లను కవర్ చేసుకొని
మన ముజఫర్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 9:28 అంటే 5 నిమిషాలు హాల్ట్ తీసుకుని 9:33 ఇక్కడి నుంచి డిపాజిట్ తీసుకోవాల్సిందిగా మన ట్రైన్ పూర్తిగా 40 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. మీరు అక్కడ చూడొచ్చు ప్లాట్ఫామ్ 1 అన్నమాట. టోటల్ ఇక్కడ 8 ప్లాట్ఫామ్స్ కలిగిన ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అలాగే ముజఫర్పూర్ అనేది ఇది బీహార్లో వస్తుంది అన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ మన కోచ్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది. ఆల్ ప్యాసింజర్ ఇక్కడ దిగేశారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం వీళ్ళంతా ముంబైలో నాతో పాటు బోర్డింగ్కి వచ్చిన వాళ్ళే. సో ఈ కోచ్లో ఆల్మోస్ట్ ఎంటీ ఏంటంటే ఆల్మోస్ట్ వచ్చి ఆల్ కోచెస్ ఇదే విధంగా ప్యాసింజర్లు దిగుంటారు అనుకుంటాను. మనిషి వచ్చేసి 60-70 కిలో ఉంటే వీళ్ళు క్యారీ చేసే లగేజ్ వచ్చేసి మోర్ దాన్ 200, 250, 300 అలా ఉందన్న. మన ఫ్రెండ్ అనమాట, నేపాల్ వెళ్తున్నాడు. సో ఆయన ప్రయాణం బాగా జరగాలని కోరుకుంటూ आपका सफ़र नेपाल तक सही रहना करके हम लोग दुआ मांग रहे हैं. नहीं बहुत अच्छा. ओके बहुत अच्छा. ओके राइट. चलो अभी चलो. अब ముజఫర్పూర్ చాలామంది ప్యాసింజర్ ఇక్కడ దిగారు, డిబోర్డ్ అయ్యారు. ఇది ఎంట్రన్స్, ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ ఇదే అను. సో నేను ఏదో పెద్ద స్టేషన్ బాగుంటుంది అనుకుని నన్ను చూడండి. ఇక్కడ స్టాల్స్ ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా చిన్నవి పెట్టుకొని ఇలా ఉంటాయి. అందరూ ఇక్కడే వెయిటింగ్స్, ట్రైన్ వెయిటింగ్ కోసం ఇక్కడే వీళ్ళు రెస్ట్ తీసుకోవడము. అండ్ స్టేషన్ మాత్రం చాలా ఓల్డ్, ఇది ఎప్పటిదో ఇది, ఇంకా ఇది డెవలపింగ్ కోసం నోచుకోలేదు ఇంకా. సో ఇలా ఉంటుంది. ఏం చెప్పుకోదగ్గ స్టాల్స్లు, ఫుడ్ సిస్టమ్ అవన్నీ ఏమి లేవు ఇక్కడ. ఓన్లీ ఇది ఇలాంటివి ఉన్నవి. చిప్స్ అంట, తర్వాత ప్యాసింజర్ల యొక్క సంఖ్య చూడండి ఎలా ఉందో. పూర్తిగా ఎంటీ అయిపోయింది చూడండి, ఎవ్వరు లేరు. ఈ పాప ఉంది కదా, టీసీని గోల్మాల్ చేస్తుంది. నీ టికెట్ ఎక్కడుందంటే ఏమంటానంటే, నా సీట్ ఇక్కడ కాదు, నా సీట్ ఏసీలో ఉంటుంది. నీళ్ళు అసలు ఏసీ కోచ్ ఆడుంది ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు? నీది ఏసీ టికెట్ అయితే ఇక్కడ ఎందుకు కూర్చున్నా అని పిలుచుకొని పోతాను. Welcome to 20th Hall, Samastipur Junction Railway Station. Welcome to 20th Hall, Samastipur Junction Railway Station. 1812 కిలోమీటర్లను కవర్ చేసుకొని సమస్తీపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 10:50 5 minutes హాల్ట్ చేసుకొని 10:55 ప్లాట్ఫామ్ 3 నుండి డిపార్చర్ తీసుకోవాల్సి ఉండగా
మన ట్రైన్ 11 గంటల 15 నిమిషములకు ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. అంటే 25 నిమిషముల లేటుగా ప్లాట్ఫామ్ 3 మీదకు చేరుకోవడం జరిగింది సమస్తీపూర్. ఇక్కడి నుంచే దర్భంగా చెప్పాను కదా, చూపించాను కదా, దర్భంగా లైన్ చూపించాను. లెఫ్ట్ అండ్ రైట్లో వచ్చేసి బిచ్వరా అండ్ బరౌనీ జంక్షన్ రోడ్డుతో కనెక్ట్ చేసుకుంటుంది. అలాగే మనం ఇప్పుడు స్ట్రైట్గా హసన్పూర్ రోడ్డుతో కనెక్ట్ చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోతాం. कोई बात नहीं, कोई तो अभी अगला स्टेशन आएगा ना, उस टाइम भर देंगे. अगला आएगा ना, अगला स्टेशन आएगा ना. स्टेशन छोटा मोटा है. पहले क्या कर रहे थे? गाड़ी हल गई है, आप लोग आने में गाड़ी हल गई ना. ఇక్కడ స్టేషన్ చూడండి ఎంత ఓల్డ్, అసలు ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. క్లాస్ రూమ్ అంట, లేకపోతే ఏదైనా వెయిటింగ్ హాల్స్ ఉన్నా కానీ అక్కడ సరైన వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, బాత్రూమ్స్. ఖగరియా జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. లోపల ఎవ్వరు లేరు. అదిగోండి ఆ అమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా, పాపం వాళ్ళే ఉన్నారు, అందరూ దిగేస్తున్నారు. పాపం వాళ్ళ భర్త వచ్చేసి బాంబేలో డ్రాప్ చేశాడు అన్నమాట. ఇక్కడ ఎవరు వాళ్ళకి లేరంట. సో ఆమె సహర్సా, ఆమె ఊరు ఇక్కడే ఒక 5 కిలోమీటర్ల దూరంలో అంట. డ్రాప్ చేస్తారా ఇంటి దగ్గర అని అంటుంది ఆమె. సో నేను ఓకే అని చెప్పాను. సో చూద్దాం ఎలా అనేది. నైట్ ఇప్పుడు 2 గంటలు యాక్చువల్లీ దీని ఎగ్జాక్ట్ సహర్సా రైల్వే స్టేషన్ చేరుకునే షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 గంటలు. సో చూద్దాం ఎలా అనేది. మనం తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి. 12 గంటల 48 నిమిషములు, అంటే 24 నిమిషాల ఆలస్యంగా ఖగడియా రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. లాస్ట్ హాల్ట్ ఇది ఉన్నారు. సో ఇది ప్లాట్ఫామ్ 2 అండి. ఇది ఇప్పుడు సహర్సా రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుంది అనేది అర్థం కావడం లేదు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను వేరే చోటికి వెళ్ళాలి. సో వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ భర్త వచ్చేసి ముంబై ఎల్టీటీలో వచ్చేసి వాళ్ళు డ్రాప్ చేశారు. సో ఆమెకు తోడు ఎవరు లేరు. సో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? ఇక్కడంతా చాలా దొంగలు, రౌడీలు, లుచ్చాలు, అప్పంగాలు అని అంటుంది. సో ఆమె నాకు సాయం చేసింది. ఎక్కడంటే కసారా రైల్వే స్టేషన్లో నేరేడి పళ్ళు అలాగే చేంజ్ లేకపోతే ఆమె ఇచ్చింది. అంటే నేను ఇచ్చేసాను, మళ్ళీ డబ్బులు ఇచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు సహాయం కోరుతున్నారు, కొద్దిగా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని. ఒక 10 కిలోమీటర్ అంట. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి సహస్ర రైల్వే స్టేషన్ చేరుకునే షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 2 గంటలు, తెల్లవారుజాము 2 గంటలు. సో 2 గంటలకు టెంపోలు అవి ఏముంటాయి అక్కడ? మామూలుగా ఆటోను టెంపో అంటారు ఇక్కడ. సో టెంపో ఉంటుందా ఉంటుందా అనేది ఇంకా ఆమెకే తెలియాలి. సో చూద్దాం ఎలా అనేది. సో నేను ఉండి డ్రాప్ చేస్తానని చెప్పాను నేను. నాకు టైం ఉంది. నాకు మళ్ళీ ముజాఫర్ అంటే రేపు తెల్లవారుజాము నాకు, ఎందుకంటే నాకు మళ్ళీ బెంగళూరు ట్రైన్ అనేది నాకు 9 అన్నమాట. నాకు రేపంతా ఖాళీగానే ఉన్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సహస్రా రైల్వే స్టేషన్ వెళ్ళిన తర్వాత చూస్తాను నేను. ఎందుకంటే ట్రైన్లో మేమిద్దరేమే ఉంటాము, ఎవరు లేరు, అందరూ దిగేశారు. సో ఆమె ఏంటంటే భయపడుతుంది, ఎలా అనేది భయపడుతుంది.
1945 కిలోమీటర్లను సక్సెస్ఫుల్గా కవర్ చేసుకొని మన జబల్ 1015 నెంబర్ గల అమృత్ భారత్ పుష్పుల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన డెస్టినేషన్ స్టేషన్ అయిన సహర్సా రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం తెల్లవారుజామున 2 గంటలకు. అయితే మన ట్రైన్ కేవలం 2 గంటల 22 నిమిషాలకు, అంటే 22 నిమిషముల ఆలస్యంగా మన లాస్ట్ డెస్టినేషన్ స్టేషన్ సహర్సా జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. ఏకంగా 3 డేస్ ఈ ట్రైన్లో ఉండి ప్రయాణం చేయడం జరిగింది. అండ్ ప్రయాణంలో ఏంటంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది, అలాగే మన జర్నీ ఏ విధంగా ఉండింది అనేది ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇందులో ఫుడ్ విషయం అయితే ఫుడ్ ఓవర్ ఛార్జింగు, వాటర్ ఓవర్ ఛార్జింగు తెలియకుండా ఉంటే వాళ్ళు ఎంత చెప్తే అంతకు తీసుకోవాలి. తెలిసి మీరు మాట్లాడినట్టయితే డెఫినెట్గా మీకు ఆ రీజనబుల్ ప్రైస్ ఏదైతే మీకు ఫుడ్ నేను 80 రూపీస్ తీసుకున్నాను, అలాగే వాటర్ బాటిల్ ఎన్ని వాటర్ బాటిల్ తీసుకున్నాను అన్నీ మొత్తం 15 రూపాయలే. బట్ మిగతా వాళ్ళకి వచ్చేసి 20 రూపాయలు ఆ విధంగా. అవే కాదు, ఇంకా ఇవి లస్సీ అంట అవి ఇతర ఏవి కూడా 10 రూపీస్ ఎక్స్ట్రా ఓవర్ ఛార్జ్ తీసుకుంటున్నారు. సో ఎప్పుడైనా కానీ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని దేని ప్రైస్ ఎలా అనేది తీసుకునే ముందు ప్రతి బాటిల్ మీద అనేది ఈ ప్రైస్ అనేది ఎంఆర్పి ప్రైస్ అనేది ఉంటుంది. సో ఎంఆర్పి ప్రైస్ ఎంత ఉంటుందో అంతవరకే అమౌంట్ పే చేసి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో అదే ఓకే గైస్. సో ఒకవేళ ఈ ట్రైన్లో ఎవరైనా జర్నీ చేసి ఉంటే, అంటే ఎండ్ టు ఎండ్ ఎవరు చేసి ఉండరు, ఒకవేళ చేసి ఉంటే కామెంట్ చేయండి. సో ఇది గైస్. సో ఇంకా మళ్ళీ రేపు కాదు మొన్నడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి అంటే ముజఫర్పూర్ నుంచి ఎస్ఎంటి బెంగళూరు వరకు జర్నీ ఉండబోతుంది. డెఫినెట్గా ఆ బ్లాక్ కూడా చాలా తొందరగానే వచ్చేస్తుంది.